అడవిలో పుట్టి గుడి ముంగిట నిలిచి బుట్టాయి గూడెంలో ఇత్తడి తొడుగుతో ఉన్న ధ్వజస్తంభం. ఆలయం ఎదుట ధ్వజస్తంభానికి వాడేది నారేపరుచ్చం కర్ర. దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యం. ఈ చెట్టు తరలింపునకు అటవీ అనుమతులు తప్పనిసరి. పశ్చిమ ఏజెన్సీలు విరివిగా పెంచుకున్న అటవీ అధికారులు. పశ్చిమ మన్యంలో అటవీ ప్రాంతంలో ఉన్న నారేపరుచ్చం. పశ్చిమ మన్యంలో అటవీశాఖ అధికారులు నర్సరీలో పెంచుతున్న నారేపు మొక్కలు అనుమతులు తప్పనిసరి. దేవుడు ఎదుట నిలిచే ఆ ధ్వజస్తంభం, ఆ చెట్టుకు మనము అందరూ ముఖ్య ఆ చెట్టు ఎంత ప్రాధాన్యత చెందిందో ఆ చెట్టుకు ప్రత్యేకత.